చార్జ్ ఫుల్ పవర్. నాకు దొరికింది, ట్రిపుల్ లేయర్ బర్గర్ దొరికింది. నేనెవరో నీకు తెలియదు కదా, కానీ పోను పోను తెలుసుకుంటావు. అందుకు కారణం నా దగ్గర ఉన్న ఈ ట్రిపుల్ లేయర్ బర్గరే. ఎందుకంటే ఇక్కడ ఉన్న చివరి బర్గర్ ఇదే, ట్రిపుల్ లేయర్ బర్గర్. ట్రిపుల్ లేయర్ బర్గర్ కెంటా మడొక దీన్ని చూసారంటే ఖచ్చితంగా అసూయపడతారు. Pegasus Star Blast Attack! కానీ ఇది అసాధ్యం. జింగా హగానే ఏంటి మీరేంటి ఇక్కడ? మీరు కియోయాని ఏం చేశారు? జరిగింది నువ్వు మర్చిపోయావా ఏంటి? తను ఓడిపోయాడు కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు. నా స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లో తన శక్తిని ఇంకా ఎలా పెంచుకోవాలో శిక్షణ పొందుతున్నాడు. తను సిద్ధమైన తర్వాత తిరిగి వస్తాడు. ఆ తర్వాత తన ద్వారా నేను జింగా హగానేని ఓడిస్తాను. తనేమి ల్యాబ్ ర్యాట్ కాదు. ఓ అలా అంటావా? అయితే ఒక్క విషయం చెప్తాను. నీ స్నేహితుడు తిరిగి రావాలంటే నువ్వు వెళ్ళి జింగా హగానేని ఓడించిర్రా. ఇదిగో దీని సాయంతో. ఏంటి దీనితోనా? డార్క్ బుల్లా. అవును, సరిగ్గా చెప్పావు. ఆవేశపూరితమైన శక్తివంతమైన డార్క్ బుల్. అంతేకాదు ఈ బేబ్లేడ్ అప్పర్ అటాక్స్ కి తగింది కూడా. మీరు దీన్ని నాకిస్తున్నారా? అవును. తనని ఓడించడానికి ఈ బేబ్లేడ్ చాలు. జింగా, ఇక నీ చరిత్ర ముగిసింది. ఓడిపోయిన వాళ్ళ బాధ ఎలా ఉంటుందో తను తెలుసుకోబోతున్నాడు. ధైర్యం ఉంటే ఇప్పుడు నువ్వు చెప్పింది మళ్ళీ చెప్పు చూద్దాం. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఇదే. బలహీనమైన ఆపోనెంట్స్ తో పోటీ పడ్డావు నాకు అస్సలు అలవాటు లేదు. నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? వెంకీ, నేను ఎప్పటికీ గెలవలేవు. అతని గురించి తెలియకపోవడం వల్లేగా ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు పారిపోవడానికి నీకు చివరిగా ఒక అవకాశం ఇస్తాను. ఎవరు పారిపోతారో ఇప్పుడు చూద్దాం. నా నుంచి నువ్వు తప్పించుకోలేకపోతున్నావా ఏంటి? నీ దగ్గర పవర్ ఉందని ఒప్పుకుంటాను, కానీ నీకున్నది అది మాత్రం. అది చూద్దాం. అటాక్ లియోన్! నా బే అది ఎగిరొచ్చి పడిపోయిందా? వెళ్తున్నాను. ఆగో, మళ్ళీ ఇంకోసారి పోటీ పడదాం. ఇది లక్ మాత్రమే. నేను ఇంకా పట్టు వదలలేదు. నేను ఓటమిని అంగీకరించలేదు. ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ లేచి నిల్చుంటాడు. ఒక బుల్ తో ఫైట్ చేస్తున్నట్టుంది. థ్యాంక్స్. నిజంగా నేను ఒక బుల్నే. ఇప్పుడు నా కొమ్ములు బయటకు వస్తాయి చూడు. చెప్పి బోర్లో పడ్డావు వెంకీ.
చెయ్యి నొప్పి పెడుతోంది. బాగా బ్యాటిల్ చేశావు, చాలా బాగుంది. ఇంకోసారి పోటీ పడదాం. ఒక్కసారి పోటీ పడదాం. నీకేం కాలేదుగా? నా బ్లేడ్ విజయానికి అడ్డుకట్ట వేసింది మొట్టమొదట నువ్వే, ఒప్పుకుంటున్నాను. నేను ఇందులో ఓడిపోయాను. అయినా సంతోషంగానే ఉంది. ఎందుకు నాకు సంతోషంగా ఉంది? ఎందుకో చెప్పు. ఎందుకు వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఇప్పుడు నేను నీకు అభిమానిని అయిపోయాను. ఇక నేను నీతోనే ఉంటాను. నువ్వు కాదన్నా కూడా నీతోనే ఉంటాను. నీ వెనకే వస్తాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇక నువ్వు చెప్పింది నాకు వేదవాక్కు. థ్యాంక్ యూ. నీలాంటి బేబ్లేడర్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు కియోయా. నువ్వు నాకు ఎన్నో విషయాలు నేర్పించావు. నువ్వు కాస్త ఓపిక పట్టు కియోయా. ఇక వెళ్ళు డార్క్ బోల్. నేనే బేబ్లేడ్ లో ఎగురుకుంటూ వెళ్లి పడ్డట్టుగా ఉంది. నాకు కావాల్సింది ఇదే. నేను నిన్ను అదుపు చేయగలనా, లేక నన్ను నువ్వు విసిరి పారేస్తావా? ఇప్పుడు అది కనిపెడదాం. చిత్తడి చేసేద్దాం. ఈ పోటీ సూపర్ గా ఉండబోతుంది. నా బ్లేడ్ స్టామినా టైప్, అకిరాతో అటాక్ టైప్. అలాగే అటాక్ చేస్తూనే ఉండు. స్వారస్యమైన అనాలిసిసే. ఓకే, అటాక్. ఆల్ రైట్. నేను మళ్ళీ ఓడిపోయాను. కిటా, నువ్వు బేబ్లేడ్ స్పెషల్ పవర్స్ ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టావు. బేబ్లేడ్ కూడా స్పెషల్ అయిన పవర్సా? కరెక్టే. నీ బే గురించి నువ్వు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా అర్థం చేసుకుంటే జింగాని కూడా నువ్వు ఓడించగలవు. అవును, అందుకే నేను ముందుగా జింగాతో బాగా పోటీ పడగలిగాను. అందరూ నన్ను చూడండి. నేనేం తెచ్చుకున్నానో చూడండి. ఒక ట్రిపుల్ లేయర్ బర్గర్. హలో, ఏమండి? ఇలా చూడండి. మొత్తం బేస్ లో 4 టైప్స్ ఉన్నాయా? అవును, సరిగా చెప్పావు ఓసాము. అదేంటంటే 4 టైప్లు నేను చెప్తాను. అటాక్, డిఫెన్సివ్, బ్యాలెన్స్, ఇంకా స్టామినా. కరెక్ట్ గా చెప్పేశావు. అటాక్ టైప్ అనేది ఎప్పుడు అటాక్ ఫోర్స్ మీదే అటాక్ చేస్తుంది. ఉదాహరణకి జింగా పెగాసస్. అరే, నన్ను మోసం చేశారు. డిఫెన్సివ్ ఫోర్స్ అనేది ఆపరెంట్ ఫోర్స్ ని చాలా సేపు భరిస్తుంది. చెప్పేది అర్థమవుతోందా? ట్రిపుల్ లేయర్ అడిగితే సన్న బర్గర్ ఇచ్చి నన్ను మోసం చేస్తారు. ఇంకా బ్యాలెన్స్ టైప్ బేస్ కి అటాక్ అండ్ డిఫెన్స్ రెండు కలిసి ఉంటుంది. దానికి కారణం ఏంటో అర్థమైందా? వాళ్ళు ఫ్రైస్ కూడా ఇవ్వలేదే. లాస్ట్ వన్ స్టామినా టైప్. దీనికి భరించే శక్తి ఎక్కువ. పగల నుంచి రాత్రి వరకు స్టేడియం లో ఇది పోటీ చేయగలుగుతుంది. అర్థమైందా? ఉదాహరణకి నా సజిటోరియో. అవును, సరిగా చెప్పావు. నాది అటాక్ టైప్. నాది డిఫెన్సివ్ అనుకుంటాను. నా దగ్గర ఉన్నది బ్యాలెన్స్ టైప్. నాది అటాక్ టైప్. కాదు, నీది బ్యాలెన్స్ టైప్. నేను కనిపెట్టేశాను. నాది అటాక్ టైప్ అనుకుంటాను. దీంట్లో అటాక్ పవర్ ఉంది, కానీ స్టామినా లేదు. ఇప్పుడే అర్థమవుతుంది. కెంటి యొక్క స్టామినా టైప్. నా స్టామినా తగ్గే వరకు వెయిట్ చేసి అటాక్ చేసింది. అవును, సరిగ్గా చెప్పావు. అదే నిజం. హే జింగా, మీ బేబ్లేడ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమే. కానీ అన్నిటికంటే ముఖ్యం మన మనసు చెప్పేది మనం వినాలి. అవును, మెయింటెనెన్స్ కూడా ముఖ్యం. మన బేబ్లేడ్ మీద మనకున్న అభిమానమే దాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ గా మారుస్తుంది. ఓకే, రా పోటీ చేద్దాం. ఓడించి తీరుతాను. ఈ రోజు నేనే గెలుస్తాను. చూడు, నన్నెవరూ గెలవలేరు. ఒకటి, 2, 3, 4. ఏంటిది? 5, 6, 7, 8, 9, 10. అదే నేను దీన్ని అదుపు చేయడం నేర్చుకున్నాను. బెంకే, ఇక చాలు. చాలు అనే మాట నేనే చెప్పాలి. నాకు ఇది సరిపోలేదు. చెప్పింది వినిపించిందా? సరిపోలేదు. మీ పూర్తి శక్తిని ఉపయోగించి పోరాడండి. నా బుల్ ఎవరికి లొంగదు. బుల్ బ్లాక్, బుల్ బ్లాక్, బుల్ బ్లాక్, బుల్ బ్లాక్, బుల్ బ్లాక్, బుల్ బ్లాక్, బుల్ అప్పర్ కట్. బుల్ 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 బుల్. ఒక రోజు జింగా లాగా ఒక మంచి ప్లేయర్ అవుతానో లేదో చూడండి. మాటలు మాత్రమే సరిపోవు, చేసి చూపించాలి. బేబ్లేడ్ మీద మనం పెట్టే ప్రేమే మనల్ని మంచి బ్లేడర్ గా మారుస్తుంది.
దీన్ని జింగానేగా చెప్పాడు. తనలా నువ్వేం చెప్పలేదు అని స్కార్ఫ్ వేసుకొని చెప్పనా? బేబ్లేడే అన్నిటికంటే బెస్ట్. ఫేస్ సెంటర్స్ బెన్కే. అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి? ఏంటి అర్జెంట్ గా వస్తోందా? వెళ్ళాలా? నీకు ఏం కావాలని అడిగాను. నేను ఇక్కడికి వచ్చింది నీ కోసం కాదు. ఏంటి నువ్వు అనేది? వెళ్ళి జింగా హగానేని తీసుకురా. నేను తనతో పోటీ పడ్డానికి వచ్చాను. నా అడ్వైసా? వాళ్ళతో మనం ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేను ఒప్పుకుంటాను. నేను ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళే నన్ను వెతుక్కుంటూ వస్తారు. అంత తేలిగ్గా వదిలేయరు. అది నిజమే, కానీ నా పని అయిపోయాక వాళ్ళు నిన్ను వెతుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఏంటి? భయపడకు, సరదా కన్నా అంతేలే. అర్థమైంది కానీ నవ్వు రాలేదులే. అలా చూడండి. అరటి పళ్ళు. అవి అరటి పండ్లని నాకు తెలుసు. ఆ హోల్ గురించి అంటున్నావా? చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడు. ఇక్కడ ఏం జరుగుతోంది? అన్ని చోట్ల రంధ్రాలు వేశారు. నేను నీతో పోటీ పడ్డానికి ఇక్కడికి వచ్చాను. కమాన్ జింగా హగానే. శబ్దం ఏంటి? జింగా, నాకేదో శబ్దం వినిపిస్తోంది. అది ఖచ్చితంగా బేబ్లేడ్ శబ్దమే. వావ్, మంచి పవర్. గోడ విరిగిపోయింది. అంటే ఇది ఖచ్చితంగా బేబ్లేడ్ అటాకే అయి ఉండాలి. ఎవరో ఒకరు అద్భుతమైన ఫోర్స్ తో అటాక్ చేస్తున్నారు. జింగా ఆగు. జింగా ఆగు, మేము కూడా వస్తున్నాం. ఏంటది? బయటికి రా బెన్కే. నీకోసమే ఎదురు చూస్తున్నాను జింగా. ఈ గోడల్లో చిగుళ్ళు పడ్డానికి నువ్వేగా కారణం. సరిగ్గా చెప్పావు. నిన్ను ఓడించడానికి శిక్షణ తీసుకున్నప్పుడే అలా జరిగింది. జింగా హగానే, ఈ రోజు తప్పకుండా నువ్వు ఓడిపోతావు. జింగా, వావ్, దీనికోసం ఎదురు చూశాను. నాకు ఇలాంటి గట్టి పొట్టే కావాలి. పోటీ మొదలు పెడదాం. సరేలే, ఈ పోటీకి నేను రెడీగా ఉన్నాను. త్రీ, టూ, వన్. గో పెగాసస్. బలంగా దాడి చేయి డార్క్ బుల్. ఇంతకు ముందు నేనెప్పుడు ఇలాంటి బ్లేడ్ ని చూడనే లేదు. డార్క్ బుల్, అది చూడడానికి బ్యాలెన్స్ టైప్ లా కనిపిస్తోంది. అదేంటో చూద్దాం. అలాగైతే ఇది అటాక్ పవర్. జింగా బేబ్లేడ్. అక్కడ చూడు. జింగా పెగాసస్ వెనకొస్తోంది. ఇదా విషయం? బ్యాలెన్స్ టైప్ వల్ల డార్క్ బుల్ కి పవర్ ఎక్కువగా ఉంది. అటాక్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతోంది. ఆశ్చర్యంగా ఉంది కదా? కానీ బేబ్లేడ్ బ్యాటిల్ చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటేనే అందులో గెలవగలం. జింగా, నువ్వు ఇందులో ఓడిపోకూడదు. ఓకే పెగాసస్. బాగానే పోటీ పడుతున్నా. నేను అదే అంటున్నాను బెన్కే. అద్దరు కొడుతున్నావు పెగాసస్. సహనాన్ని కోల్పోవద్దు. తప్పకుండా నీకు అవకాశం వస్తుంది. గెలిచే అవకాశం వచ్చింది. స్ట్రైక్, బుల్ అప్పర్ కట్. ఏంటి? పెగాసస్ ఫ్లై.
నాయన ఇంత స్ట్రాంగ్ గా ఉందేంటి? నిన్ను అంతం చేసేంత స్ట్రాంగ్ గా ఉంది. అది ఎటువంటి అటాక్ మేడోకా? స్పిన్ ట్రాక్ వల్లే అలా జరిగింది. ఏంటి స్ప్రింట్ ట్రాక్? బేబ్లేడ్ కి చాలా పార్ట్స్ ఉంటాయి. ఫేస్ బోర్డ్, ఎనర్జీ రింగ్, ఫ్యూషన్ వీల్, పిన్స్ ట్రాక్, ఇంకా పర్ఫార్మెన్స్ స్ట్రిప్, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ మార్చడం వల్ల బేస్ శక్తిని మనం రెట్టింపుగా పెంచొచ్చు. అలాగా? హే, ఇలా చూడు. ఇది చూడడానికి ఎద్దు కొమ్ముల్లా ఉన్నాయి. అవును, అది మామూలు బుల్ కాదు, చాలా బలమైన బుల్. దాని అటాక్ ఫుల్ పవర్ చూపించిందంటే పెగాసిస్ ఏమవుతుందో నేను అసలు ఆలోచించి చూడలేను. ఇదే నేను నీ నుంచి ఆశించింది జింగా హగానే. నువ్వంత సులభంగా నన్ను గెలవనివ్వవు కదా. గో పెగాసస్! నువ్వు సమర్థవంతుడివి, అందుకే నేను ఓడించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకాలం నేను పడ్డ కష్టం ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతోంది. గాలిలా దూసుకు వెళ్ళు పెగాసస్! బెల్లో డార్క్ బోల్! వాళ్ళని కాపాడు పెగాసస్! ఎలాగోలా వాళ్ళు బతికిపోయారు. చాలా మంచిది, మనకే కాలేదు. జింగా తప్పుకో! బెన్కే వాడెందుకోసం? బెన్కే నేనేం చేయడానికి వచ్చానంటే, బెన్కే నువ్వు నన్ను కాపాడు. లేదు, నేను నిన్ను కాపాడలేదు. అనవసరంగా ఏదేదో ఆలోచించకు, మళ్ళీ పోటీ పడు. జింగా గో పెగాసస్! యా! ఫుల్ అప్పర్ కట్! చూసావు కదా, నేను గెలిచాను జింగా. తొందరపడుకున్నా. ఏంటి? స్పెషల్ మూవ్, పెగాసస్ స్టార్ బ్లాస్ట్ అటాక్! ఏంటిది? బోల్! జింగా! అవును, ఈ బ్యాటిల్ వల్ల మీ ఇద్దరికి ఏమి కాలేదు కదా? ఏమీ కాలేదు. లేదు, మాకేం కాలేదు. హే బెన్కే, ఈ మ్యాచ్ భలే ఆసక్తికరంగా జరిగింది కదా? ఆసక్తికరంగా జరిగిందా? అవును, నిజంగా అంటున్నాను. నువ్వు చేసిన బుల్ అప్పర్ కట్ ఒక అద్భుతమైన టెక్నిక్. నువ్వు అప్పుడే ఆ టెక్నిక్ ని ఉపయోగించుంటే నేనే ఈ మ్యాచ్ లో ఓడిపోయిండేవాడినేమో. కానీ నేను నీతో వీల్లేదు. తనెప్పుడు ఇంతేనా? పోయినసారి వేరే బ్యాగ్ తీసుకెళ్ళాను అనుకుంటాను, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అదే తీసుకెళ్తాను. ఈ ట్రిపుల్ లేయర్ బర్గర్ కోసం ఎంతో బతిమలాడని తెలుసా? ఆహా, ఈ ట్రిపుల్ లేయర్ బర్గర్ కంటే ఇంకేది గొప్పది కాదు. సూపర్ గా ఉంది. ఆ బుల్ తో చాలా కష్టపడి పోటీ పడ్డాను కదా, అందుకే ఆకలిస్తోంది. మీకు కావాలా? మా డోకో ఏదైనా సమస్య? లేదు, జరిగిందంతా నాకు విచిత్రంగా అనిపించింది. దేని గురించి మాట్లాడుతున్నావు? బెంకీ గురించి చెప్తున్నాను. ఏమైనా గెలవాలన్న ఉద్దేశంతో ఉన్నవాడు నిన్ను కాపాడాడు. అవును మేడక, అదేంటో అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కాలేదు. ఎంతో కష్టపడి ట్రైనింగ్ చేశాడు కాబట్టి న్యాయంగా ఉండాలనుకుంటాడేమో. తను కొత్త బ్లేడ్ తో చాలా కష్టపడి ట్రైనింగ్ చేశాడు కాబట్టి పోటీలో న్యాయంగా ఉండాలి, మోసం చేయకూడదు అనుకున్నాడు. అందువల్లే ఆ సమయాన తను అలా ప్రవర్తించాడు. ఇంకేం లేదు. ఈసారి నేను ఖచ్చితంగా ఓడిపోను. అసలు ఎందుకు జింగాని కాపాడాను? నేను ఎందుకు ఇలా చేశాను?